నా ప్రేమ నీకోసమే 41 చాప్టర్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే, ఇందు పాప బాధపడకుండా మాట్లాడు అని ఇప్పటికీ 100 సార్లు చెప్తుంది రాధిక. అమ్మా, నాకు నా కూతుర్ని బాధ పెట్టడమే పని అయినట్టు చెప్తున్నావు అని విసుక్కుని మధ్యలోనే లేస్తుంది. అమ్మమ్మ, నువ్వు మమ్మని ఎందుకు హర్ట్ చేస్తున్నావు? మమ్మ నన్నెప్పుడూ బాధ పెట్టదు, యూ డోంట్ వరీ అని చెప్పి ఇందు దగ్గరికి వెళ్ళి, మమ్మ వెళ్దామా అని అంటుంది ముద్దుగా. కూతురు నవ్వుతూ ఉన్న మొహాన్ని ఒకసారి చూసి, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉంటుందా అనుకుని పాపని తీసుకుని స్కూల్కి స్టార్ట్ అవుతుంది ఇందు. స్కూల్కి వెళ్ళగానే అక్కడ అందరు పిల్లలు పేరెంట్స్ ఇద్దరితో ఉండడం చూసిన ఇందుకే ఇష్యూని చూసి బాధగా అనిపిస్తుంది. కానీ ఇష్యూ కళ్ళల్లో మాత్రం సంతోషం కనబడుతుంది. మొన్నటి వరకు నాన్న నాన్న అని సతాయించి బాధపడ్డ ఇష్యూ బేబీ ఇప్పుడు అక్కడ అందరి పేరెంట్స్ని చూసి కూడా మొహంలో నవ్వు ఉండడం చూసి ఒకవైపు అనుమానంగా ఉన్నా కానీ సంతోషంగా అనిపిస్తుంది. మరోవైపు అందరి పిల్లలకి ఉన్నట్టు తన కూతురికి తండ్రి లేడని బాధగా కూడా ఉంటుంది. ఇష్యూని తీసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. పిల్లల క్లాస్ టీచర్ ఒక్కొక్కరి పేరెంట్స్ని పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఒక హాల్లోనే జరుగుతుందన్నమాట. అలా చూస్తూ ఉండగానే ఇష్యూ బేబీ టర్న్ వేస్తుంది. ఇందు ఇష్యూని తీసుకుని వాళ్ళ క్లాస్ టీచర్ ముందు కూర్చుంటుంది. ఇష్యూ బేబీ కూడా కూర్చుని గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్తుంది. హాయ్ శ్వేత, గుడ్ మార్నింగ్ అని ఆ టీచర్ కూడా పెదాలు సాగదీసి ఇందు వైపు చూస్తారు. షీఈ్ మై మదర్ అని ఇష్యూ బేబీ తన టీచర్కి ఇందుని పరిచయం చేస్తుంది. హలో మేడం అని ఇందు పొలైట్గా అంటుంది. హలో మిస్సెస్ ఇందు అని ఆమె కూడా మర్యాదగా పలకరించి, వేర్ యువర్ ఫాదర్ అని ఇష్యూ బేబీ వైపు తిరిగి అడుగుతుంది ఆ మిస్సు. ఇష్యూ బేబీ ఇందు వైపు చూసేసరికి ఇందు గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని తన ఫాదర్ అని స్టార్ట్ చేయగానే ఎక్స్క్యూజ్ మీ అని గొంతు వినిపించగానే టీచర్తో పాటు ఇందు ఇంకా ఇష్యూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. చాలా స్టైల్గా దక్ష ఇష్యూ బేబీ వెనకాల నిల్చొని ఉంటాడు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటుంది ఇందు. ఇష్యూ బేబీ మాత్రం దక్షని చూసి నవ్వుతుంది. ఇందు వైపు ఒకసారి చూసి ఇష్యూ వైపు చూసి నవ్వుతూ ఇష్యూకి ఇంకో పక్కన కూర్చుంటాడు దక్ష స్టైల్గా. హూ ఆర్ యు మిస్టర్ అని అడుగుతుంది ఆ టీచర్. దక్ష ఇష్యూ బేబీ వైపు చూడగానే హీఈస్ మై ఫాదర్ అని నవ్వుతూ మేడంకి చెప్తుంది ఇష్యూ బేబీ. ఆ మాటకి షాక్లోకి వెళ్ళిపోయిన ఇందు రియలీ అని ఆ టీచర్ మళ్ళీ అనగానే ఎస్, షీఈస్ మై డాటర్ అని ఇష్యూ బేబీని ఒడిలో కూర్చోబెట్టుకుని మరీ చెప్తాడు. ఈసారి ఆ డైలాగ్కి కోమాలోకి వెళ్ళిపోయిన ఇందు బేబీ యువర్ డాడీ సో హ్యాండ్సమ్ అని టీచర్ చిలక పలుకులు వినగానే కోమాలోంచి బయటికి వచ్చిన ఇందు కోపంగా దక్షని చూసి లేచి నిలబడుతుంది. ఇష్యూ బేబీ భయంగా చూస్తూ ఉంటుంది ఇందుని. మళ్ళీ దక్ష వైపు చూస్తుంది బేలగా. పాపని చూసి నేనున్నాను కదా అని కళ్ళార్పి ఇందు వైపు చూస్తాడు. ఇందు అపరకాలిలా చూస్తూ ఇష్యూని దక్ష ఒడిలో నుంచి లేపడానికి ఇష్యూ చేయి పట్టుకోబోతుంటే ఆ చేతిని దక్ష పట్టుకొని లాగి ఇందు కూర్చునేలా చేసి ఇందు చెవి దగ్గరికి జరిగి, ఇప్పుడు కాసేపు సైలెంట్గా కూర్చో, ఇక్కడ సీన్ క్రియేట్ చేసి పాపని బాధ పెడితే నాలో రాక్షసుని చూస్తావు అని కూల్గా చెప్పి నార్మల్గా కూర్చుంటాడు. ఆ మాటలకి దక్ష వైపు ఒకసారి చూసి మళ్ళీ చుట్టూ చూసేసరికి పక్కన మిగతా పిల్లల వాళ్ళ పేరెంట్స్ ఇంకా టీచర్స్ని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా కూర్చుంటుంది. కానీ తన లోపల ఎంత మండిపోతుందో దక్షకి మాత్రమే తెలుసు. మిస్సెస్ ఇందు, ఆర్ యు ఓకే అని టీచర్ అడిగితే ఓకే అని చెప్తుంది. కానీ అసలు ప్రశాంతంగా ఉండదు. దక్ష మాత్రం కూల్గా ఇష్యూ బేబీ గురించి టీచర్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆ టీచర్ కూడా మన సార్కి ఫ్లాట్ అయ్యి ఇందుని పట్టించుకోకుండా ఇష్యూ గురించి మొత్తం దక్షతోనే మాట్లాడుతుంది. ఇందుకి మాత్రం అక్కడ కూర్చున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది. షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ గుడ్ గర్ల్
అని లాస్ట్గా చెప్పేసి ఓకే సార్ అంటుంది ఆ టీచర్. థ్యాంక్ యూ మిస్ అని తనదైన స్మైల్తో చెప్పి పాపని ఎత్తుకుని అక్కడి నుంచి అందరి స్టూడెంట్స్ ఉన్న దగ్గరకు రాగానే హాయ్ శ్వేత, మీ డాడా అని తన క్లాస్మేట్స్ అందరూ చుట్టూ చేరగానే ఎస్ హీజ్ మై డాడ్ అని దక్ష మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చెప్తుంది. వెనకాలే వచ్చిన ఇందుకి అదంతా చిరాగ్గా అనిపిస్తుంటే ఇషు వెళ్దామా అంటుంది సీరియస్గా. అప్పుడు దక్ష ఇందు మొహం చూసి ఇప్పుడు దీనికి దొరికితే మైండ్ ఫ్రై చేస్తుందో ఏకంగా బాడీని డీప్ ఫ్రై చేస్తుందో అనుకుని ఓకే బేబీ నువ్వు మమ్మతో ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది, తర్వాత కలుస్తాను అని పాపని వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో దించి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటపడతాడు. ఇందు ఇష్యూని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి బయటికి వచ్చేసరికి దక్ష కారు కనుచూపు మేరలో కనిపించదు. ఎక్కడికి పోతావ్ అని కోపంగా అనుకుని ఇష్యూని తీసుకుని కోపంగా ఇంటికి వెళ్తుంది. కోపంగా వస్తున్న కూతుర్ని, భయంగా ఉన్న మనవరాల్ని చూస్తూ ఏమైందే ఇందు, పాపని అలా లాక్కొస్తున్నావు అని ఇష్యూ బేబీని తను తీసుకుంటుంది రాధిక గారు. నీ మనవరాలు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా అని రాధిక గారి మీద గయ్యమంటుంది. ఆ మాటలు వినపడిన విష్ణుగారు కూడా రూంలోంచి బయటికి వచ్చి ఏమైంది ఇందు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతారు విష్ణుగారు. కోపం కాదు నాన్న, బాధ అని సోఫాలో కూర్చొని ఏడుస్తుంది. ఏంటి ఇందు ఏమైంది అని అడుగుతారు విష్ణుగారు అనునయనంగా. ఇందు ఏడుపు చూసి ఇష్యూ బేబీ కూడా ఇందు దగ్గరికి వచ్చి సారీ మమ్మా అని చెవులు పట్టుకుని క్యూట్గా అడుగుతుంది. అయినా ఇందు కోపం బాధ తగ్గట్లేదు. అసలేం జరిగింది ఇందు అని అడుగుతారు విష్ణుగారు. ఏమని చెప్పాలి నాన్న, మీ మనవరాలు ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలుస్తుంది. ఏం చేయాలి నేను, నాకే తెలియకుండా తన నాన్నని తెచ్చుకుంది పేరెంట్స్ మీటింగ్కి అని ఏడుస్తూనే చెప్తుంది ఇందు. విష్ణుగారికి రాధిక గారికి అంతా అయోమయంగా అనిపిస్తుంటే అసలేం మాట్లాడుతున్నవే నువ్వు అని అంటారు ఇద్దరు. హా నాన్న, కావాలంటే ఆ రాక్షసుని అడగండి అని తలకి 2 చేతులు పెట్టుకుని బాధగా అంటుంది. విష్ణుగారు ఇష్యూ బేబీని ఒడిలో కూర్చోబెట్టుకుని అసలేంటి నాన్న, మమ్మ ఎందుకు ఏడుస్తుంది, నువ్వు ఎవరి నాన్న అంటున్నావు అని అడిగితే నా ఫ్రెండ్ని తాతయ్య అని చెప్తుంది అమాయకంగా. నీ ఫ్రెండా, ఇంతకు ఎవరతను అని అడిగితే దక్ష కనిపించిన దగ్గర నుంచి ఆ రోజు వరకు మొత్తం చెప్తుంది ఇష్యూ బేబీ. అదంతా కూడా ఆశ్చర్యంగా వింటారు ముగ్గురు. ఇందుకైతే అనుమానం స్టార్ట్ అవుతుంది. వీడు కావాలని మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు, అప్పుడెలాగో నేను దక్కలేదని ఇప్పుడు నా కూతుర్ని ట్రాప్ చేసి దక్కించుకోవాలి అనుకుంటున్నాడేమో, అస్సలు జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది. విష్ణుగారు కూడా ఆలోచనలో పడతాడు. అసలు ఎవరతను, పాపతో ఇంత ఎఫెక్షన్ ఎందుకు పెంచుకుంటున్నాడు అని. అసలెవరమ్మా అతను, నువ్వు చూసావా అని ఇందుని అడుగుతారు విష్ణుగారు. హా నాన్న, ఒకప్పుడు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుని ఓడిపోయి మళ్ళీ ఇలా నా కూతురి ద్వారా నన్ను సాధించడానికి వచ్చాడు అని కోపంగా అంటుంది. విష్ణుగారికి మెల్లిగా అర్థమవుతుంది. నిజమేనా అన్నట్టు ఇందు వైపు చూడగానే అవును నాన్న, వచ్చింది అతనే. అతను ఇక్కడికి వచ్చింది ఎప్పుడో, ఇప్పుడు నా ఆఫీస్కి కొత్త మేనేజ్మెంట్ వచ్చింది అని చెప్పాను కదా, అది వీడే. అప్పుడే అనుమానం వచ్చింది, కానీ నన్నేం ఇబ్బంది పెట్టకపోయేసరికి పట్టించుకోలేదు. కానీ నా వెనకే నాకు తెలియకుండా నా కూతుర్ని ఉపయోగించుకుంటాడు అని అనుకోలేదు నాన్న అని విష్ణుగారి భుజం మీద వాలిపోతుంది ఇందు. ఇందు ఏడుస్తుంటే ఇష్యూ బేబీ కూడా ఏడుస్తూ మమ్మా, నాన్న మంచోడు, నేను గాడ్ని అడిగాను కదా, అందుకే నా కోసం నాన్నని పంపించాడు, నువ్వు నాన్నని తిట్టొద్దు అని ఏడుస్తూనే అంటుంది. ఆ మాటలకి ఇంకా మండిన ఇందు ఎవరే నీకు నాన్న, ఇంకోసారి అతన్ని నాన్న అన్నా అతన్ని కలిసినా ఊరుకోను చెప్తున్నా అని విసురుగా లోపలికి వెళ్తుంది. ఇందు కోపానికి జడిచిన ఇష్యూ బేబీ భయంతో ఏడుస్తూ ఉంటే మనసులో గందరగోళంగా ఉన్నా కానీ పాప ఏడుపు చూసిన విష్ణుగారు
పాపని ఎత్తుకుని బుజ్జగిస్తూ కాసేపు బయటకు తీసుకెళ్తారు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన దక్ష ఒక లోన్లీ ప్లేస్లో కారు ఆపి స్టీరింగ్కి తల వాల్చి నా మీద కోపం పాప మీద చూపించదు కదా అని ఆలోచిస్తూ ఒకవేళ పాపనేమైనా అంటే చచ్చింది నా చేతిలో అనుకుంటూ చేతితో స్టీరింగ్ మీద కొడతాడు. అలా పాపని వదిలేసి రాకుండా ఉండాల్సింది, ఏమంటుందో రాక్షసి అనుకుంటూ అక్కడే చాలాసేపు గడుపుతాడు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 41st చాప్టర్. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో తీస్తున్నప్పుడు స్టార్టింగ్లో అయితే నాకు చాలా నవ్వు వచ్చిందండి, బట్ కంట్రోల్ చేసుకొని చదివాను. సో మీకు కూడా అలానే అనిపించిందా? మీ ఫీలింగ్స్ ఏంటి కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఇందుకి దక్షబాబు దొరికితే పరిస్థితి ఏంటంటారు? మీకేమైనా తెలుసా? ఒకవేళ తెలిస్తే ఆ విషయం కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందుగా మన ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మరవకండి.